నిన్నటి దినము ఇక్కడ పిఎన్ఆర్లో ఎక్కడైతే పెట్టినామో ఆయన ఓనర్ పేరు గోపీనాథ్ రెడ్డి, అన్న ఉత్తమారెడ్డి గారు. ఈయనకు జీపీ ఆయన లేనప్పుడు ఆయన పనులన్నీ ఏదైనా రాసేదానికి ఈయనకు పవర్ ఉందన్నమాట. అంటే పవర్ పట్టా ఇచ్చినారు ఆయన ఏదైనా పనుల మీద హైదరాబాద్ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉండాలి, వాళ్ళంతా పోయినప్పుడు అన్న చూసుకుంటాడు. నిన్న మున్సిపల్ కమిషనరు ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఈ కాంప్లెక్స్ కాడికి వచ్చి మరి తర్వాత ఆయన వెంట ఉన్న సిబ్బంది అంతా ఒక 10-15 మంది మున్సిపల్ ఆఫీసర్లు అంతా వచ్చి బీగాలు తీసుకొని వచ్చినారు. డైరెక్ట్ రావడమే వేయండయ్యా పన్ను గట్ల బెయిలా అన్నారు. ఏందబ్బా అనేసి ఈయన ఉత్తమారెడ్డి అన్న, సార్ ఏమైంది సార్, మేము సంవత్సరమే బాకీ, ప్రతి సంవత్సరం వెయ్యేరు నా దగ్గర కాగితాలు ఉన్నాయి. నేను నిన్న వచ్చిన తర్వాత ఒక అర్ధగంట అటో ఇటో లేటు వీళ్ళంతా వాగ్వివాదం చదివేలో మధ్యలో నేను వచ్చినా. మధ్యలో మేము వివరంగా అడిగినాం ఏమని. ఆ వివరం కూడా కమిషనర్ సార్ ఏమంటే ఇట్లా లక్ అన్నారు. సార్ సాయంత్రం లోపల 5 లోపల నేనే పూచి ఉంటా, నేను కట్టిస్తా పోండి సార్ అని సర్దుపడడం జరిగింది. మళ్ళీ తర్వాత ఉత్తమారెడ్డి అన్నను, మన మున్సిపల్ ఆఫీసర్ ఆర్ఓ గారిని, మన రమేష్ను, అంటే బిల్లు ఆర్ఐని అందరినీ కూర్చోబెట్టుకొని ఎట్టెట్టయ్యా ఏమి అని చెప్పినాం. ఉత్తమారెడ్డి అన్న ఏమని అంటే 3,12,000 ఉన్న పన్నునమ్మా సడన్గా ఆన్లైన్లో 15 లక్షలు చూపించిందంట. 3,12,000 ఉండేది 15 లక్షలు ఒకటేసారి ఆన్లైన్లో చూపిస్తే ఎవరికైనా బాధ. కానీ వీళ్ళు ఎప్పుడు అప్డేట్ ఎక్కడే కానీ బాకీ లేరు. ఈ సంవత్సరం ఇప్పుడు 2025 3,12,000 ఆయన ఆన్లైన్లోనే కట్టింది. ఇప్పుడు గోపీనాథ్ రెడ్డి పేర్ల గోపీనాథ్ రెడ్డి గారు కట్టిండే వాళ్ళు 15 లక్షలు చూపించడంతో ఏం పెట్టాడంటే ఒక అర్జీ, నాకు ఎందుకు కానీ ఇంత పన్ను వేస్తున్నాడని ఆయన లాయర్ ద్వారా మన కమిషనర్కి ఇస్తే ఆయన కమిషనరు దానికి సమాధానం లేదు, ఏం లేదు, మాటపూర్వకంగా వచ్చి ఊరిక కొలతలు వేసుకొని ఇది ఒకరో వారాంది అది వారాంది అని చెప్పినారు. దానికి ఆయన ఆ పెండింగు ఈ సంవత్సరంది మాత్రమే పెండింగ్ పెట్టాడు. అతని తప్పు 50 పైసా ఇంచి 1 ఇంచు కూడా లేదు. నిన్నటి దినం మన మున్సిపల్ ఆఫీసర్లు వాళ్ళ సిబ్బంది కమిషనర్ గారిది చాలా 100% తప్పు ఉంది దీంట్లో. ప్రముఖ కమలాపురం మాజీ ఎమ్మెల్యే కుమారుడని మీరే ఒకరు విలేకరు ఎవరో ఒక్కరు రాసినారన్న. నిన్న ఒకటి వచ్చింది, వేటి న్యూస్లో వచ్చింది. అతను కనుక్కున్నాడో న్యూస్, అతను విలేకరి తెలీదు కానీ ఓటు వేసేసినారు. ఏదో లక్ష్మీదేవమ్మ నువ్వు ఉండవు కానీ నీ పేరేం చెప్పాలా, మాజీ ఎమ్మెల్యే కుమారుడి దగ్గర పోయి ఎన్ని లక్షలు బాకీ ఉంటే డైరెక్ట్ బీగాలు వేయను, మున్సిపల్ కమిషనర్ పోయినాడు సిబ్బందితో పోలీస్ ప్రొడక్షన్తో అని ఇచ్చేసినాడు డైరెక్ట్ ఆయన విలేకరి. నాకు చాలా బాధ కలిగింది అని నేను అన్నకు, గోపి అన్న చాలా మాకు దగ్గర బంధువు, నేను ఫోన్ చేసి అన్న నేను చూసుకుంటాలేనా అని ఆయన హైదరాబాద్ నుంచి నేను మాట్లాడినా. అమ్మ లక్ష్మీదేవి మనకు అన్నీ మళ్ళీ మాట్లాడిస్తాం, తగ్గేది ఏమో ఇప్పుడు చూపదునా, ఆన్లైన్లో అయితే నువ్వు జమ కట్టాలంటే పాతదైతే 3,12,000 కట్టాలంటే మధ్యవర్తిగా ఆ కమిషనర్ రెచ్చిపోయి ఏదేదో మాట్లాడినాడు కాబట్టి అవన్నీ మీకు చెప్తా వివరంగా. నేను ఒక 5 లక్షలు సాయంత్రం తీసిపోయి కట్టిన తర్వాత నేను కమిషనర్కి ఫోన్ చేసిన, సార్ న్యూస్లో ఒకరు వేసినారు, అతని విలేకరిని పిలిపించుకొని అతను పొరపాటు వేసినందుకు మీరు సర్దిద్దడానికి మేము మాట్లాడినందుకు మాకు జమ వచ్చింది, లేకపోతే నీకు అతనికి పరువు నష్టం దావా కిందికి కమిషనర్ను రేపు ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో కానీ ఏమన్నా వేయడం జరుగుతుందన్నా నీకు ఇబ్బంది అని నేను కమిషనర్తో పూర్తిగా మాట్లాడినా. ఆయన విలేకరికి ఏం చెప్పుకున్నాడో ఆ విలేకరి ఇన్లేదో ఏమో ఆ న్యూస్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ప్రతి సంవత్సరం ఇయర్ ఇన్ని పన్నులు ఆయన కడుతూ 3,12,000 అవతల రూములకు కానీ సిప్పింగ్ బార్ కానీ ఈ స్థలం అంతా ఈ 6-7 సెంట్లు అయితే 6-7 ఎకరాలు అయితే వాళ్ళ చెల్లెళ్ళకు వాళ్ళకి రాసింగా ఈయనకు 4.5 ఎకరా ఈడ ఉంది. ₹1 మీకు అప్రూవ్ బాగాలేకుంటే 1 సంవత్సరం లోపల మీకు బాకిన్నే దానికి ఆయన జవాబు ఏంది అడిగింది. నా దాంట్లో 3,12,000 నేను పోయిన సంవత్సరం కట్టినది ఈయనే 3,12,000 ఉంది, 15 లక్షలు ఎట్లొచ్చింది ఆన్లైన్లో అంటే మీ దగ్గర ఏముంది, ఏమీ లేదు. అసలు కమిషనర్ సార్ దగ్గర జీరో నాలెడ్జ్గా ఆయన ఏమే కానీ ఆయనకు పేర్ల గోపి గారికి ఇప్పుడు వరకు ఏం జవాబు చెప్పాలి. నువ్వు జవాబు చెప్పకోకుండా నోటీస్ ఇవ్వకుండా 15 లక్షలకి ఎట్లొచ్చి బీగాలు వేయాలని వచ్చి దౌర్జన్యం చేసి ఆయన ఉత్తమారెడ్డి జీపీ గారు అంటే ఆయన లేనప్పుడు ఆయన వర్క్ అంతా ఆయన ఆస్తులన్నీ చూసుకునే వ్యక్తి ఆయనను ఎట్లంటే ఎట్లా మాట్లాడి సీఐతో అరెస్ట్ చేపియాలని అన్నీ చేపియాలని చేస్తే నేను సీఐ గారికి కూడా చెప్పిన, సార్ సాయంత్రం లోపల కమిషనర్ సార్కు నేను ఒక పురపాలక సంఘంలో కౌన్సిలర్గా పనిచేసిన వ్యక్తిని కాబట్టి అతని దండించిన, అన్న గోపన్న ఇది పద్ధతి కాదులే, ఆయన కలెక్టర్ ప్రెజర్ ఉంటారు కట్టంటే కట్టినారు ఆయన. ఇప్పుడు తిరిగి వీళ్ళ పరువు ఎవరు కాపాడతారు. పొద్దుటూరులో ఎంతమంది మున్సిపల్ ఆఫీస్కు బాకిండారు, ఎస్ఎస్ మాల్కు 8 కోట్లు బాకిండారు,
ఏం వాళ్ళని కట్టేస్తున్నారా? ఇంటికాడ పోయి అధికారులంతా గంట కొట్టుకోండి. 8 కోట్ల పన్ను ఉందయ్యా. ఇప్పుడు ఈ అధికార పార్టీ ఉన్నటువంటి జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళ మనసులే వీళ్ళల్లో 8 కోట్లు బాకిండారు. తెలుగుదేశం ఇప్పుడు గెలిచిన వాళ్ళలో 8 కోట్లు బాకిండారు. మార్చి 31వ తేదీ వరకు ఆయనకు టైం ఉంది. అర్ధరాత్రి వరకు కట్టచ్చనింది ఆన్లైన్లో కడతారు చేస్తారు. నువ్వు అంతలేకే బీగాలు తీసుకొని వస్తున్నావంటే ఎవరన్నా రాజకీయ నాయకులు ఆయనకు సరిపోని వాళ్ళు చెప్పింటే ముందే ఇది కొంచెం వాళ్ళ ఆస్తుల వల్ల కొంచెం మందికి తకరారు ఉంది. అదేం మనం తెంచే వాళ్ళం కాదు. కమిషనర్ నువ్వేం వాళ్ళ చుట్టం కాదు, నేనేం గరిచిపాట్లు వచ్చిందని వాళ్ళ చుట్టం కాదు. వాళ్ళు ఎవరో తెంచుకుంటారు. నువ్వు 70 లక్షలు బాకింటే ఆయనని ఏమేగా అనకుండా మీటింగ్లో మేమందరం మాట్లాడినే చేయకుండా ఇదే కమిషనరు దానికి బాధ్యత ఉన్నాడు. దానికి నువ్వు ఆయనకేం మరి 70 లక్షలు బాకింటే నేను నిన్ను అడిగితే ఏం సార్ అని రూమ్లోకి పోయి కమిషనర్ సార్ని అడిగితే ఆయన మీద కేసు వేసినామంటున్నావు. అంటే 70 లక్షలు నీకు బాకీ ఉండేవాడిని కోర్టుకు వేస్తాం, వాళ్ళు చూసుకుంటారని తప్పించుకుంటాను. నీకు ఏమీ సంబంధం లేదు. సంవత్సరం బాకీ అతను కట్టవచ్చు. మీకు 2 రూపాయలు వడ్డీన తర్వాత 3 ఏళ్ళకి కడతారు, 2 ఏళ్ళకి కడతారు. నువ్వు ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీదకి. ఇంతగా చేయాలన్న కమిషనరు ఇదే ఎస్ఎస్ మాల్లో 8 కోట్లు రాబడదాంరా, నేను నీకు తోడొస్తారా? నీకు కూడా తోడు కమిషనర్ గారికి చేత కాకపోతే మీ అధికారులు మీరంతా పోయి ఆడ గంట కూర్చొని ఎస్ఎస్ మాల్లో 8 కోట్లు రాబట్టచ్చు కదా. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళే కదా బాకీ ఉన్నారు. ఏం చేస్తాను? నిన్న వాళ్ళు 3,12,000కు ఆన్లైన్లో 15 లక్షలు ఎట్లయిందయ్యా ఆ వివరణ మాకు ఇయ్యి అన్నారు. కట్టనోళ్ళు కాదు వాళ్ళంతా. ఎప్పుడు ఆయన అసలు జీతాలు ఇవ్వడంట. మీరు కరెక్ట్గా మున్సిపాలిటీ కట్టండి, వాళ్ళు మన ఇంటికి రాకూడదు. ఇవన్నీ కట్టిన పేపర్ వినుకోరు. లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ అయితే పరువు నష్టం దావా కిందికి వాళ్ళు నీకు నోటీస్ అయితే ఇస్తారు. వాళ్ళ లాయర్ కూడా పలానా సో ఉండారు, నాకు అన్నీ తెలుసు, దయచేసి చెప్పండి అని నేను రిక్వెస్ట్గా నీకు ఒక బాధ్యత కలిసిన పొద్దుటూరులో కౌన్సిలర్గా చేసిన ప్రజల్లో మన్నిక ఉన్న పని చేసిన వ్యక్తిగా నీకు మంచిగా చెప్పిన. కానీ ఇప్పుడు వరకు వాళ్ళకు ఒక్కరోజు ప్రెస్లోకి ఇప్పించింటే ఆ అబ్బాయి ఎవరైతే ఒక విలేకరు వేసినాడో అతనితో ఇప్పించింటే ఈ ప్రెస్ మీటే లేదు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, భార్యాభర్తలు మదన పడుతున్నారు. మేము ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకని మా పరువు తీసి చేసి మీ మున్సిపాలిటీకి 5 లక్షలు రాత్రి జమ చేసినారు. నువ్వు బెదిరించినావని వేయలే. ఆయన 3,12,000 అంటే కట్టింది నువ్వు. ఆయన మీకేం బాకీ లేడు. 15 లక్షలు నాకు చూపించి ఆన్లైన్లో అయిపోయి కడదామని చూసేలోకి 15 లక్షలు పెరిగిందంట. అదంతా ఉంది. ఆయన ఇచ్చిన 9 డిమాండ్లలో కూడా ఉంది. మీకు జిరాక్స్ ఇదో ఎట్టొచ్చింది నా ఆన్లైన్లో 15 లక్షలు. అతనికి తెలియాలనా యజమానికి ఎంత పెరిగింది, ఎక్కడి నుంచి పెంచినాము, ఏం కొలతలని చెప్పాలనా? నోటి మాట ఎట్టయితుందినా? ఇది 3,12 3,17 ఉంది కదనా. ఇంకా 5 ఎగస్ట్రానే కట్టినాడు ఆయన. 3 చిల్లర పోను మీకు 5 కట్టినాడు. జవాబు లేనిది వాళ్ళ రోడ్డు మీద ఈర్సిరి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమారుడని మీరే చెప్తున్నారు. ఎంత పరువు పోయి వాళ్ళు మదన పడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా ఉందా? సరే నువ్వు బాధ్యత గల కమిషనర్ అని ఇలా బాధ్యతగా వచ్చి వసూలు చేయాలన్నప్పుడు ఈ ఎస్ఎస్ మాల్లో 8 కోట్లు ఏం చేస్తున్నావు? ఈ కేఎంఆర్ 70 లక్షలు ఏం చేస్తున్నాడు? బస్సుకి ఇవ్వాలన్నా నిన్న మన పెట్రోల్ బంకు గవర్నమెంట్ది, అది గవర్నమెంట్ అప్పు ఇవ్వకూడదు. ఇమీడియట్లీ అప్పుడు డబ్బులు రాబట్టుకోవాలి. 8 కోట్లు అప్పు ఇచ్చేదానికే చట్టం మీ దగ్గర లేదు కమిషనర్గా. నిన్ను ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి? ఇంకా నేను ఇప్పుడు ఇట్లా మీరు నోటీసు 3,17,000 మీకు బాకీ ఉంటే 15 లక్షలు ఎట్టేస్తారు మీరు. దానికి ఆయన జవాబు చెప్పని ఆర్టీఐ కింద పెట్టి లెటర్లు ఇమ్మంటే మీరు ఇప్పటికీ ఆయనకు జవాబే లేదు. ఆయన కలెక్టర్కి పెట్టుకున్నాడు, మీకు పెట్టుకున్నాడు. దాన్ని ఇంత పెండింగ్ ఉండే దానికి వీడికి వచ్చి నువ్వు బీగాలేయాలని చూస్తే అక్కడ మన మున్సిపల్ ఆఫీసుకు కొన్ని కోట్లు బాకీలు ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలేసి రెగ్యులర్గా కట్టి ప్రతి సంవత్సరం కడతాడు వాళ్ళ పిఏ గారు ప్రసాద్ గారు. ఇదే కమిషనరు మిగతా మొండి బాకీలు ఏమైంది అది రాబట్టుకోకుండా ప్రతి సంవత్సరం న్యాయపరంగా కట్టే వాళ్ళని ఇట్లా బాధ పెట్టే కమిషనర్కి అయితే తగు మూల్యమైతే ఆయన చెల్లించుకుంటాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెల్లించేదానికి ప్రైవేట్ కంప్లైంట్ ఆయన మీద వేసేదానికి కూడా రెడీగా ఉండారని నేను మీడియా ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్.
వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈ రోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.